చంద్రబాబు అమెరికాకి, జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్తే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అయితే ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఏదో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళారని చెప్తున్నారు. మరొక వైపున పురంధేశ్వరి పురంధేశ్వరి ప్రస్తుతం నిన్న మొన్ననేమో తమిళనాడు వెళ్ళి అక్కడి నుంచి చెన్నై నుంచి అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకుని ఆ తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వీడియో పోస్ట్ చేశారు. గతంలో వాళ్ళు ఉన్నటువంటి తమిళనాడులోని మా చెన్నైలో ఉన్నటువంటి ఇల్లు ఆ పరిసర ప్రాంతాలని తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఒరిస్సాకి స్టార్ క్యాంపైనర్గా భారతీయ జనతా పార్టీ తరపున ప్రచారానికి వెళ్ళారు. అదే సందర్భంలో రాజమండ్రిలో చిన్నమ్మ పరిస్థితి ఏంటి, ఎవరి లెక్కలు వాళ్ళయ్యే. తెలుగుదేశం పార్టీ కూటమి ఆ సీట్లన్నిట్లలో దాదాపుగా 7లో 6 గెలవబోతోంది. ఆ ఓట్లన్నీ ఆమెకు కూడా పడ్డాయి. ఖచ్చితంగా విజయం ఖాయం అన్నటువంటిది పురంధేశ్వరి ధైర్యంగా ఉన్నారు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళు కూడా ధైర్యంతో ఉన్నారు. అక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ జరగలేదు. ఒక ఓటుకి వేయించుకున్నారు, రెండో ఓటుకి వేయించుకోలేదు. డబ్బుల విషయంలో కూడా ఒక డబ్బులే ఇచ్చారు, రెండో డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అసంతృప్తి చెందారు. ఇంకొకటి గుర్తుకి కన్ఫ్యూజ్ అయ్యారు. కమలం సైకిల్, కమలం గ్లాసు అన్నటువంటి చోట్ల కన్ఫ్యూజన్ జరిగింది. ఎస్పెషల్లీ నిరక్షరాస్యుల్లో, లేబర్లో దాని ఇంపాక్ట్ ఓటమి పాలవుతారన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. పురంధేశ్వరికి వెన్నుపోటు పొడిచారు తెలుగుదేశం వాళ్ళు అన్నటువంటిది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది 4వ తారీఖు కానీ తెలియదు.